చేస్తున్నటువంటి వారు చెప్తున్నమాట. ప్రస్తుతం మనతో పాటు సత్య గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సత్య గారు, ఏంటి రాజకీయ రణరంగాన్ని తలపిస్తుందా? ఎలా అనిపిస్తుంది ఎలక్షన్ చూస్తుంటే గతంలో కాకుండా ప్రస్తుతం? అసలు నా పేరు సత్యప్రకాష్ అండి. మా అన్నయ్య గురురాజ్ గారు సుఖీ భవ మూవీస్ అందరికీ తెలిసిన విషయమే. మేము ఇద్దరం కలిసి వచ్చాం. మా ఇద్దరు తాలూకు అభిప్రాయం ఒకటే, అవునా కదన్నయ్య? దీంట్లో ఎలాంటి రాజకీయం లేదండి. 101% నో రాజకీయం ఎట్ ఆల్. మీరు చెప్పిన స్టేట్మెంటే తప్ప. అసలు మేమందరం ఒకే అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, దానికి చెందిన వాళ్ళమే. ఇది మొత్తం ఒకటే ఫ్యామిలీ. ఆ ఒక్క ఫ్యామిలీలో రెండు రకాలుగా మా పోటీ చేస్తేనే కదా ఒక ఆనందం. పోటీ ఉంటేనే మీరు వచ్చారు, పోటీ లేకపోతే మీరు రారు. వాళ్ళందరూ ఒకటే ఓటింగ్ రా, మనం వెళ్ళి ఏం చేస్తాం? లేదు. అక్కడ ఎవరో అన్నాడు, సార్ వివాదాలు వచ్చాయనేసి. వివాదాలు లేవండి. ఇప్పుడు నన్ను వచ్చి క్వశ్చన్ అడిగారు, నువ్వు డ్రింక్ చేయడం బంద్ చేసావా అని. దానికి ఆన్సర్ ఏమి ఇస్తాం అంటే, లేదు బంద్ చేశానంటే డ్రింక్ చేసేవాడిని అని, లేదు చేస్తున్నా అంటే కంటిన్యూ. అలాగా వివాదాల గురించి మీ అభిప్రాయం ఏంటండి అంటే, ముందే వివాదాలు వీళ్ళే సృష్టించేశారు. అలాంటివి అక్కడ లేవండి. ఎలాంటి వివాదాలు లేవు. అది శివాజీ రాజా శ్రీకాంత్ ప్యానల్ అయినా, అటుపక్క నరేష్ అండ్ రాజశేఖర్ జీవిత గారి ప్యానల్ అయినా, ఎందుకంటే మేము అందరం ఒకటే. అందరికీ కావాల్సిన వాళ్ళే. ఏమన్నా అంటే గతంలో ఎలక్షన్స్ ఏకగ్రీవం జరిగేవి కదా, ఇప్పుడు యునానిమస్ గా కాకుండా ఎందుకు ఈ పరిస్థితి దారితీస్తుందండి? అలా కాదు. ఇప్పుడు మేమంతా తక్కువ మంది, ఇదేమన్నా రాజకీయం కాదు. మా దాంట్లో మాకు పోటీలు వచ్చాయి, మేము పెట్టుకున్నాం. మధ్యాహ్నం వరకే మీరు చూస్తున్నది ఇదంతా. ఈవినింగ్ మళ్ళీ అందరం కలిసి అక్కడ కూర్చుంటాం. అది మీరు స్పష్టంగా చూస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం వరకే ఇది. మధ్యాహ్నం అయిందనుకో, ఎవరు గెలిచినా మళ్ళీ ఈవినింగ్ అందరం కలిసి కూర్చుంటాం. ఓకే, ఇందులో చాలా ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా తక్కువ మంది. మాకు అంటే ఒక పోటీ ఉండాలి కాబట్టి పెట్టుకున్నాం. బట్ ఎటువంటి ఇది ఉండదు. మీరు ఊహించిన మొన్న నుంచి చూస్తున్నాను రణరంగము అది అవన్నీ ఏమి లేవు. అంటే కొంత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విమర్శలు చేసుకోవడం, ప్రతి విమర్శలు రెండు ప్యానల్ నుంచి. సో మాని అవమానించేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి ఒక ప్యానల్ వాళ్ళు చేయడం, ఇంకొక ప్యానల్ వాళ్ళు దానికి రిటర్న్ కౌంటర్ ఇవ్వడం చూస్తుంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి ఉంది అని బయటకు ఒక మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ప్రస్తుతం మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. సో ఒక ప్యానల్ వాళ్ళు ఇలా వాళ్ళ అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ నమూనా బ్యాలెట్లు చూపించడం కావచ్చు, ఇంకొక బ్యాలెట్ వాళ్ళు వాళ్ళ నమూనాలు చూపించడం కావచ్చు. అంటే కొంత రాజకీయంగా మీకు అనిపించడం లేదా? లేదండి, అస్సలు లేదు. ఎందుకు లేదు అంటే, అసలు మా సభ్యులంతా ఒకటేనండి. ఇక్కడ ఏమీ లేదు. నేను అంటున్నాను కదా, మీరు అనుకున్నంత, మీరు ఊహించినంత, జనాలు అనుకుంటున్నంత ఏమీ లేదు. మధ్యాహ్నం వరకే. ఇంకొక 2 గంటలు అయిపోతే మళ్ళీ 3వ గంటకి మేమే కూర్చుంటాం అందరం కలిసి. కాబట్టి ఎటువంటి కాంట్రవర్సీ లేదు. ఇది మాకు జరిగే ఎలక్షన్ అంతే. ఏం చెప్తున్నారంటే, గతంలో ఆల్రెడీ శివాజీరాజు అధ్యక్షుడిగా పనిచేశారు కదా, మళ్ళీ రెండోసారి ఎంతమంది కళాకారులు ఓట్ అయిపోతున్నారు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే గారి దగ్గర నుంచి, నాగార్జున దగ్గర నుంచి, వెంకటేష్ దగ్గర నుంచి అందరూ ఓటేస్తున్నారు. నో బడీ ఈజ్ మిస్సింగ్. మా ఫ్యామిలీ ఇది కాబట్టి మేము వేసి తీరాలి. అడిగిన వాళ్ళని పాజిటివ్ అడుగు. సార్ ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏమిటి చేయబోతున్నారు, అలాంటి క్వశ్చన్లు అడుగు. అంతేకాని మేము చాలా ఉన్నాయి. ఇద్దరు ప్యానల్స్ లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఎవరు గెలిచినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని అభివృద్ధి చెందడానికి చేయవలసిన రకరకాల ప్లానింగ్స్ తో పాటే ఉన్నారు. సో ఎవరు గెలిచినా అసోసియేషన్ మంచిది, చాలా మంచి రకంగా చేస్తున్నారు. ఇలా అడగాలి. లెట్ us మేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్. డిఫరెంట్ గా ఏంటంటే, ఇంతకు ముందు జరిగింది పక్కన పెడితే, ఇప్పుడు ఏ ప్యానల్ వాళ్ళు గెలిచినా మిగతా ఆర్టిస్టులు అందరం కూడా కూర్చొని మంచి పనుల కోసమే వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము. ఇక్కడ ఎటువంటి ఇది లేదు. బ్రహ్మాండంగా ఎలక్షన్ జరుగుతుంది. For more updates, please subscribe 99 TV Telugu.